రాష్ట్ర స్థాయిలో ఉండే ఐఏఎస్ ఐపీఎస్లకు కూడా నా సూచన ఒక్కటే, మీరెక్కడికి వెళ్ళినా మొట్టమొదటి ప్రాధాన్యత కింద ప్రభుత్వ పాఠశాలలకు వెళ్ళండి. అక్కడ చదువుకుంటున్న విద్యార్థులతో మీరు మమేకం అవ్వండి, వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళ మనసులో ఏమున్నదో తెలుసుకోండి, వాళ్ళ ఆలోచన ఏం కావాలనో తెలుసుకోవడం ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ అవసరాలను తీర్చడానికి, వాళ్ళ ఆలోచనలను అమలు చేయడానికి వెనక్కి పోదు. మీరు అదొక సామాజిక బాధ్యతగా తీసుకోవాలి. ఇవాళ అదే కాదు, పాఠశాలల్లో రెసిడెన్షియల్లో చదువుకుంటున్న విద్యార్థులకు అన్నం కానీ కూరగాయలు కానీ నాసి రకంగా ఉన్నాయి. ఈ నాసి రకమైన భోజనాల వల్ల వాళ్ళ ఆరోగ్యం దెబ్బతింటున్నది. నిన్న నేను చూస్తున్న టీవీలలో పేపర్లలో కలుషితమైన ఆహారం తీసుకొని రెసిడెన్షియల్ స్కూళ్ళలో పిల్లలు ఆసుపత్రి పాలవుతున్నారు. ఇలాంటి వాళ్ళను, సరఫరాదారులను కఠినంగా